ఈరోజు నవరాత్రుల్లో 9వ రోజు దుర్గాదేవి అవతారం, లేదంటే శతాక్షి దుర్గాదేవి అవతారం. దుర్గమ్ముడనే రాక్షసుడిని వధించడానికి అమ్మవారు ఈ అవతారం ఎత్తారు. ఎందుకు అంటే ఆ రాక్షసుడి వల్ల వేద విధులకి ఇబ్బంది కలిగింది, ఆటంకం కలిగింది, ఇబ్బంది కలిగింది. అందుకని ఆ వేద విధుల్ని సరిగ్గా నిర్వర్తింపచేయడానికి అమ్మవారు దుర్గాదేవి అంటే అన్ని కళ్ళు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని తన బిడ్డలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చూసి వాళ్ళని ఆ ఇబ్బంది నుంచి రక్షించి ఆ రాక్షసుడిని సంహరించడానికి శతాక్షి దుర్గాదేవి అవతారం ఎత్తారనమాట. ప్రకృతికి ఏదన్నా ఇబ్బంది కలుగుతుందంటే అలా ఇబ్బంది కలిగించే వారిని తప్పకుండా బుద్ధి చెప్తుంది అమ్మవారు. ప్రకృతిని రక్షించండి, వేద విధుల్ని సరిగ్గా నిర్వర్తించే వాళ్ళని ప్రోత్సహించండి, వాళ్ళకి ఇబ్బంది కలిగించకండి. ఇదే అమ్మవారు శతాక్షి దుర్గాదేవి అవతారం ద్వారా తెలియజేస్తున్నారు. అనంతమైన చేతులతో, అనంతమైన కళ్ళతో ఎప్పుడు చూస్తూ ఉంటారు. మనకి అన్ని చేతులతో ఏ విధంగా మనకు సహాయపడచ్చని చూస్తూ ఉంటారు. అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఉంటారు అమ్మవారు. అన్ని విధాలుగా ఫలాలని, కూరగాయలని మనకి అన్ని చేతులతో ఇచ్చారనమాట. అందుకే శాకంబరి అవతారం కూడా అందుకని దానికి విధంగా మనం చేసుకుంటూ ఉంటాం. ఇప్పటికీ అది కొనసాగుతుంది. ఇదనమాట శతాక్షి దుర్గాదేవి అవతారం యొక్క ఇది. వెళ్ళొస్తాను. మీ అల్లుపెరగని బాటసారి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అల్లుపెరగని బాటసారి.